నాకు నటించడం రాదు. కోపం వస్తే కోపాన్నే చూపిస్తా. నాకు ఇష్టమైతే నవ్వుతూ మాట్లాడేస్తా. అంతేకాని నా గొంతులో విషాన్ని దాచుకుని పెదవులపై తీపిగా నటించలేను. మన ఇంటికి అతిథి వస్తున్నాడు అని తెలిసిన వెంటనే ఇల్లు సర్ది ఎలా శుభ్రంగా ఉంచుతాం. అలాంటిది భగవంతుణ్ణి మన మనసులో ఉంచుకోవాలంటే మన మనసు ఎంత స్వచ్ఛంగా ఉంచుకోవాలి. గెలుపు అందరికీ దొరకదు, కానీ గెలిచే శక్తి మన అందరికీ ఉంటుంది. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం తీయగా ఉంటుంది. రోజుకో రకంగా మన వేషధారణ మార్చుకోవచ్చు, కానీ రోజుకో రకంగా మన మనసు మారకూడదు. ఆస్తులు ఎక్కువ ఉన్నవారి కంటే ఆప్తులు ఎక్కువ ఉన్నవారి అధిక సంపన్నులు. గతం గురించి ఆలోచించి భవిష్యత్తును పాడు చేసుకోవడం మూర్ఖుల లక్షణం. ఆస్తిని 7 తరాలకు అందివ్వలేకపోయినా పర్వాలేదు, కానీ సద్గుణాలను ఒక తరానికి అందివ్వండి. ఆ 7 తరాలకు నిలిచి ఉంటుంది. మనం మాట్లాడితే కానీ మాట్లాడని బంధాలను వదిలేయడమే ఉత్తమం. మనం మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే నీ బంధం అక్కడ అవసరం లేదని అర్థం చేసుకోవాలి. నువ్వు ఎంతమందిలో ఉన్నా సరే నీకంటూ ఒక గుర్తింపు ఉండేందుకు ప్రయత్నించు. ఒకరి గురించి మంచి చెప్పకపోయినా పర్వాలేదు, కానీ చెడు మాత్రం చెప్పకండి. ఎందుకంటే టైంపాస్గా మనం చెప్పే చెడు వల్ల ఒకరి జీవితం నాశనం అవుతుంది. గుర్తుపెట్టుకో. మనసులని అంచనా వేసేంత వయస్సు అనుభవం నాకు లేకపోవచ్చేమో, కానీ నా జీవిత పయనంలో నాకు ఎదురైన సంఘటన కొందరి మనసులను అనుభవపూర్వకంగా తెలుసుకున్నా. పైకి ప్రేమని నటిస్తూనే లోపట విషం చిమ్ముతారు. చూడగానే నవ్వు చిందిస్తూ మన వెనకాలే గోతులు తీస్తారు. ఈ మనుషుల తీరు అంతేనేమో. విషం చిమ్మే పామునైనా నమ్మొచ్చేమో, కానీ ఇలాంటి మనుషులని నమ్మకూడదు. మనని వద్దనుకున్న బంధాల ముందు జాలిగా నిలబడవద్దు. మన విలువ తెలియని మనుషుల కోసం పరితపింపవద్దు. మన వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ వదులుకోవద్దు. మనం తినే అన్నం పారేయడానికి 1 నిమిషం చాలు. పంట పండించడానికి నెలలు సంవత్సరాలు కావాలి. కాబట్టి అన్నం పారేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. నాకు తెలిసి జీవితంలో నటన మాత్రమే కనిపించింది. ఎవరి అవసరాలు వారివి, ఎవరి స్వార్థాలు వారివి. అవి తీర్చడానికి ఒక మనిషి మాత్రం కావాలి. అంతేకాని ఆ మనిషికి విలువ ఇవ్వరు. నటించే మనుషుల మధ్య ఆట బొమ్మగా ఉండిపోవడం కన్నా ఒంటరిగా మిగలడం ఎంతో ఉత్తమం. మన సమస్యలను చిరునవ్వులతో ఎదిరించినప్పుడే లక్ష్యాన్ని చేరుకుంటాం. మన పిల్లలను ఏ కష్టం రాకుండా పెంచడం మంచిదే, కానీ మనం పడే కష్టాన్ని తెలియకుండా పెంచడం అది మన కర్మ. మన ఇంటి కోడలు వేరే కాపురం పెడితే సంస్కారం లేదు, పెంపకం సరిగ్గా లేదు అంటారు. అదే మీ కూతురు వేరే కాపురం పెడితే చాలా తెలివైనది, బాధలు భరించలేక సంసారాన్ని చక్కదిద్దుకుంటుంది అంటారు. ఇది ఎక్కడి న్యాయం? మన గురించి నలుగురు ఏమనుకుంటున్నారు అని ఆలోచించే కన్నా మన గురించి మనం ఏం ఆలోచిస్తున్నాం అన్నదే ముఖ్యం. ఎందుకంటే మన జీవితం మనది. మనకు వచ్చే కష్ట నష్టాలు మనమే భరించాలి. చుట్టూ ఉన్న ఆ నలుగురు కాదు. గొప్పగా బతకడం సాధ్యం కాకపోవచ్చు, కానీ తృప్తిగా జీవించడం మన చేతుల్లోనే ఉంది. మరి ఎందుకు ఆలస్యం? ఈ సమాజంలో నేను ఒక్కడిని ఏం చేయగలనని ప్రతి మనిషి నిరాశ చెందుతున్నాడు. కానీ ఒక్కసారి తల పైకెత్తి చూడు, వెలుగునిచ్చే సూర్యుడు కూడా ఒక్కడేనని గుర్తుంచుకోవాలి. ప్రయత్నించు, నీ ప్రతిదీ నీ సొంతమవుతుంది. ప్రయత్నించనిది నీకు ఏది సొంతం కాదు. నిన్ను పిచ్చోడు అనుకుంటారు ఈ జనాలు. మిత్రమా, నీ గమ్యస్థానం చేరే వరకు ఆగకు. ఓటమిలోనే గెలుపు ఉంది. నిన్ను ఎవరైనా అవమానించారంటే నీలో ఏదో లోపం ఉందని తెలుసుకో మిత్రమా. దయచూపడం, క్షమించడము మీ జీవితానికి ఒక మార్గం చూపిస్తుంది. నీవు చరిత్రలో నిలిచిపోవాలంటే అందరికీ సహాయం చేయడం, క్షమించడం, ప్రేమించడం నేర్చుకో. నీ గమ్యం చేరే వరకు నీ పట్టుదల వదలకు. లెమ్ము మిత్రమా, పరిగెత్తుము. అది కూడా కుదరదంటే నడువుము. అది కూడా కుదరదంటే నీవున్న చోటే కూర్చుని బుద్ధిని ఉపయోగించు. అది కూడా కుదరదంటే నీవు నీ జీవితంలో ఏమి సాధించలేవని తెలుసుకో. ఎదుటివారిని అవమానపరచకు మిత్రమా. నిన్ను ఎవరైనా అవమానపరిచినా శాంతంగా ఉండు. నువ్వు మాట్లాడే మాట ఎదుటివారిని ఆకర్షించేలా ఉండాలి.
తల్లిని తండ్రిని గౌరవించు, వారు లేకుంటే నువ్వు ఈ భూమిపైకి వచ్చేవాడివి కావు. బెల్లం ఉన్న చోట ఈగలు వస్తాయి. నీ దగ్గర డబ్బు, ధనము, ఐశ్వర్యం ఉన్నంతసేపు నీ బంధుమిత్రులు నీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. జాగ్రత్త మిత్రమా. నీ శత్రువుని నీ స్నేహితునిగా మార్చుకో. నీ పక్కవాడిని ప్రేమించు, వాడు కూడా వాని పక్కవాడిని ప్రేమిస్తాడు. అతిగా ప్రేమించకు. ఒకవేళ నీవు ప్రేమించిన వారు నీ నుండి దూరమైతే నీవు చాలా బాధపడవలసి వస్తుంది. జాలి, ప్రేమ, సహనము, ఓర్పు ఇవి పవిత్రమైన ఆయుధములు. ఈ ఆయుధములు ఎవరిపైనా ఉపయోగించిన వారు నీ దరికి వస్తారు. కోపం, ఈర్ష్య, ఓర్వలేనితనము ఇవి భయంకరమైన ఆయుధములు. ఈ ఆయుధములను ఎవరిపైన ఉపయోగించిన వారు నీ శత్రువులుగా మారుతారు. నీవు నీ జీవితంలో ఏదైనా సాధించాలంటే ముందు పాజిటివ్గా మాట్లాడు, శాంతత వహించు, ఇతరుల గురించి చెడు మాట్లాడకు, నీ శత్రువులను మిత్రులుగా దరి చేసుకో. ఇతరుల సలహాలు వినుము, కానీ వాటిలో ఏది పాటించాలో అది నీవే నిర్ణయించుకో. ఇతరుల మాటలు విని మోసపోకు. ఇతరులకు సహాయం చేయడం నేర్చుకో. నలుగురు ఏమనుకుంటున్నారో నీకు అనవసరం. ఎదుటివాడి మాటలు పట్టించుకొని బాధపడుతూ టైం వేస్ట్ చేసుకోకు. నీకు తోచింది మంచేదో చేసేయి. నువ్వేంటో నీకు తెలుసు. ప్రతిదీ ఒకరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. చెప్పేటోడు చేరదీస్తాడా, అనేటోడు ఆదుకుంటాడా, వినేటోడు విలువిస్తాడా? ఎవడు ఎవడికి ఏం చెయ్యడు, చేసినట్లు నటిస్తారంతే. నమ్మకం, విశ్వాసం ఇది పవిత్రమైన ఆయుధములు. ఎల్లప్పుడూ పాజిటివ్గా ఉండు, పాజిటివ్గా మాట్లాడు. అప్పుడే నీవు నీ జీవితంలో దేనినైనా పొందగలవు. కాశీ వెళ్ళినప్పుడు మనకి ఇష్టమైన కాయను, పండును విడిచిపెట్టి రావాలంటారు. ఆ మేరకు మనకిష్టమైన ఏదో ఫలాన్ని, ఏదో ఒక కాయను వదిలేసి వస్తుంటాం. ఆ తర్వాత నుండి వాటిని తినడం మానేస్తాం. పైగా నేను జామ పండు తిననండి, కాశీలో ఎప్పుడో వదిలేశాను. నేను కాకరకాయ తిననండి, కాశీలో వదిలేశానని చెప్పుకుంటాం అమాయకంగా. కానీ నిజానికి పెద్దలు వదలమన్నది కాయాపేక్ష, ఫలాపేక్ష. అంతేగాని వదులుకోవడం అంటే తినే కాయలు, ఫలాలు వదిలేయటం కాదు. కాయాపేక్ష అంటే దేహం పట్ల ప్రేమ ప్రతి వ్యక్తికి ఉంటుంది. శరీరం పట్ల అపేక్ష ఉంటుంది, అది వదిలేయమని. ఫలాపేక్ష అంటే ఏదైనా పని చేసి దాని ద్వారా లభించే ఫలితం పట్ల అపేక్ష వదిలేయమని. సంతోషం ఎలా ఉంటుందో అని అనుభూతి చెందేలోపే బాధ ఎలా ఉంటుందని చూపిస్తుంది జీవితం. ప్రతి కన్ను మనం బాగుపడితే చూడాలని అనుకోవు. కొన్ని కన్నులు మన పతనాన్ని, నాశనాన్ని కోరుకుంటాయి. పెళ్లికి ముందు తండ్రి, పెళ్లికి తర్వాత భర్త, సరైన వాళ్ళు దొరకని ప్రతి అమ్మాయి కూడా అనాథే అవుతుంది. నా చిన్నప్పుడు అమ్మ 100 రూపాయలు పెట్టి చీర కొంటే కొన్ని వందల సార్లు కట్టుకొని తర్వాత ఉయ్యాలై ఊగేది. గాయానికి కట్టు అయ్యేది, ఇల్లు తుడిచే గుడ్డ అయ్యేది. ఇప్పుడు 10,000 పెట్టుకునే పట్టు చీరలు కూడా పట్టుమని 10 సార్లు కూడా కట్టకుండానే బీరువాలకే పరిమితమవుతున్నాయి. ఒకరిని విమర్శించే ముందు ఆ స్థాయి వ్యక్తిత్వం మనకు ఉందో లేదో చూసుకోవాలి. ఒక పక్షి చెట్టు మీద కూర్చొని తేనెటీగను గమనిస్తుంది. దాని కష్టాన్ని చూసి తేనెటీగ, నువ్వు ఎంతో కష్టపడి పువ్వు దగ్గర సంపాదించి పోగేసిన తేనెను మనిషి తీసుకెళ్తున్నాడు, బాధగా లేదా? అందుకు తేనెటీగ నవ్వి, తేనె సంపాదించడం ఒక కళ. మనిషిని నేను పోగేసిన తేనె దొంగలించగలడు, కానీ నా కళను దొంగలించలేడు. నేను మళ్ళీ సంపాదించగలననే నమ్మకం నాకు ఉన్నప్పుడు బాధపడి కాలాన్ని వృధా చేసుకోవడం అవసరమా అని సమాధానమిచ్చిందట. మనకి మన మీద నమ్మకం ఉన్నప్పుడు వేరేమీ మాటలన్నా మన టాలెంట్ మనకి ఉంటుంది. మనిషి నిలబడితే నలుగురు గర్వపడేలా ఉండాలి, పడిపోతే నలుగురు పైకి లేపేలా ఉండాలి. మంచి అందంతో పుట్టడం అనేది నీ చేతుల్లో లేదు, కానీ మంచి వ్యక్తిత్వం అనేది నీ చేతుల్లోనే ఉంటుంది. జీవితంలో గొప్పగా చెప్పుకోవడానికి ఏం సాధించావని అడిగితే గర్వంగా చెబుతాను, నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేసినా, నన్ను నమ్ముకున్న వాళ్ళని నేను ఎప్పుడు మోసం చేసింది లేదని. జీవితమే ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో కలిసే ప్రయాణికులు ఎందరో, కానీ ఏది శాశ్వతం కాదు, ఎవరు శాశ్వతం కాదు. నీ నడవడికే శాశ్వతం. ప్రారంభం అందరిది బాగానే ఉండవచ్చు, కానీ అంతిమ దశ వరకు కొనసాగడంలోనే ఉంది గొప్పతనం.
చిన్నప్పుడే బాగుండేది, పడుకోగానే ఏ ఆలోచన లేకుండా నిద్ర పట్టేది. కానీ ఇప్పుడు నిద్ర రావాలంటే ఆలోచనలతో యుద్ధం చేయవలసి వస్తుంది. నీ తల్లి నిన్ను కన్నప్పుడు ఏడ్చి ఉండవచ్చు, కానీ నిన్ను కన్నందుకు ఏడ్చే పరిస్థితి ఎన్నడూ రాకూడదు. ఒక ఆటంకం నీ ప్రయత్నాన్ని ఆపగలదేమో, కానీ నువ్వు సాధించాలన్న నీ సంకల్పాన్ని మాత్రం ఆపలేదు. రాసుకున్న కథ కలగా మారింది, అనుకున్న జీవితం హూగా మిగిలిపోయింది. కూలీలతో పని చేయించుకున్నప్పుడు వారి చెమట ఆరకముందే వారి కష్టార్జితం చెల్లించాలి మనం. ఎప్పటి వరకు నువ్వు పనికొస్తావో అప్పటి వరకే తలుచుకుంటుంది ఈ లోకం. అవసరమైనవి ముట్టించిన తర్వాత వెలిగించిన అగ్గిపుల్లని ఆర్పేసి విసిరే పద్ధతే ఈ లోకం తీరు. పైకి కనిపించే అలంకారానికన్నా లోపల ఉండే గుణం ముఖ్యం. విషం నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టి కుండ ఎంతో విలువైనది. ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిది. అది ఎప్పుడు జారిపోతుందో ఎవరికి తెలియదు. అందుకే ఎవరి మీద ఎక్కువ ఆశలను పెంచుకోకుండా ఉండడమే మంచిది. వేలు ఖర్చు చేసిన చేతులని కూడా ఒక్కొక్కసారి వందల కోసం చెయ్యి చాచేలా చేస్తుంది.